హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు మార్నింగ్ కషాయం చేస్తున్నాను. జీలకర్ర వామ తులసాకులతో కషాయం చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా మంచిది ఇది హెల్త్కి. అదే ఫస్ట్ మనం ఒక గ్లాసు వాటర్ నీళ్ళు పోయాలి. అవి వేడయ్యి మరిగేటప్పుడు చాలా మంచిది ఈ కషాయము. ఇప్పుడు వచ్చే సీజన్లో ఇప్పుడు జలుబు దగ్గు ఫీవర్ వస్తుంటాయి కదా. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి. కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వామ్ వేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచిది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. వామ జీలకర్ర పావు టీ స్పూన్ వామ, ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు తులసాకులు కొన్ని వేయాలి. చాలు కొన్ని, అంతే. ఒక గ్లాస్ వరకే చేస్తున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది ఏం లేదు, మనం అందాజ చొప్పున వేసుకోవాలి. ఇది ఎక్కువ మరగనియొద్దు. ఆకేసిన తర్వాత, తులసి ఆకేసిన తర్వాత ఎక్కువ మరగనియొద్దు. ఒక 1 మినిట్ అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి, మూత పెట్టేసేయాలి. చూడండి, చాలా మంచిది హెల్త్కి అయితే, చాలా మంచిది. ఇందులో వామ జీలకర్ర తులసాకులు మంచిది కదా. ఇక మార్నింగ్ టైం అవుతుంది కదా, స్కూల్ టైం అవుతుంది. మా బాబుకి లంచ్ కోసమని రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓన్లీ లంచ్ బాక్స్ వరకే చేస్తున్నాను. మార్నింగ్ హడావిడి చాలా ఉంటుంది కదా. 7:30కి వెళ్ళాలి మా బాబు, అందుకే ఇంకా తొందరగా చేస్తున్నాను. చూడండి, మట్టి పాత్రలోనే చేస్తున్నాను. అసలు నేను మట్టి పాత్రలో అన్నం చేస్తే అన్నం అసలు సమ్మర్లో కూడా అన్నం మామూలుగా అయితే ఖరాబు కాదు అసలు. ఇది రెడీ అయిపోయింది. ఇది 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు కప్పులో పోసుకొని, మరీ వేడిగా తాగొద్దు, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. కొంచెం లెమన్ డ్రాప్స్ వేయాలి, ఒక 4-5 డ్రాప్స్ వేయాలి. కొంచెం హనీ వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను హనీ. చాలా హెల్తీ డ్రింక్ ఇది పెద్దలు పిల్లలు అందరూ తాగొచ్చు. మార్నింగ్ పడిగడుపున తాగాలి. చూడండి, ఇప్పుడు అన్నం కూడా అయింది. కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకా కొద్దిగా. ఇది మార్నింగ్ వ్లాగ్. ఇది చూడండి, అయ్యింది అన్నము, ఆల్మోస్ట్ అయ్యింది. ఓకేనా? థ్యాంక్ యూ.